材就是永春童子尿。童子尿又称还原汤，有一种历史悠久的传统美食，它就是用童子尿煮的鸡蛋趴。而在东阳，妈好像进嘴里了。హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. పిల్ల బచ్చ నాయల వాళ్ళు పోసే ఉచ్చలో గుడ్లు ఉడకబెడతారు చైనాలో. అది వీళ్ళు ఏమంటారంటే 6 years పిల్లలు అంటే 1 year నుంచి 6 years పిల్లలు పోసే యూరిన్ లో గుడ్లు ఉడకబెట్టినప్పుడు వీళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయన్నమాట. అదేంటంటే బాడీ పెయిన్స్ రాకుండా, ఎస్పెషల్లీ బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుందంట. వీళ్ళు చాలా బిలీవ్ చేస్తారు. ఈ గుడ్డు కాస్ట్ కూడా ఎంత ఉంటుంది, ఏం సంగతో మీకు డీటెయిల్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, చిన్నపిల్లల యూరిన్ మొత్తము కలెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు ఏంటంటే స్కూళ్ళల్లో అక్కడిక్కడ పెద్ద పెద్ద కుండీలు ఉంటాయి కదా, కుండీలన్నీ పెట్టేసి చిన్నపిల్లలందరినీ దాంట్లో యూరిన్ పోయమని చెప్తారు అనమాట. చెప్పిన తర్వాత ఇట్లా తీసుకొస్తారు కుండీలన్నీ. తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తారో చూద్దాం పదండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. ఏంటంటే చైనా వాళ్ళ ట్రెడిషనల్ ప్రాసెస్ అనమాట. దీనివల్ల ఫస్ట్ బాతుగుడ్లు, కోడిగుడ్లు అన్నీ ఏరుకొస్తారు. ఏరుకొచ్చిన తర్వాత దాన్ని మంచిగా నీట్గా కడిగి పెడతారు అనమాట. చూద్దాం పదండి. మొత్తం చూసినా కదా ఎట్లుందో. ఫస్ట్ తీసుకొచ్చిన తర్వాత పెద్ద డేక్ష ఒకటి పెట్టినారు. డేక్ష పెట్టి దాని తర్వాత గుడ్లను అన్నిటిని మంచిగా కడుగుతారు అనమాట. ఇది వచ్చేసి పోర్క్, పిగ్గును కూడా వేస్తారనమాట. ఎందుకంటే అదేంటంటే కుక్కర్ లాగా ఉంటుంది ఒక ప్రాసెస్. నేను చూపిస్తాను ఏంటంటే, అంటే పాతకాలంలో కుక్కర్లు ఎట్లా లేకుండే కదా, కాబట్టి ఇట్లా కడతారనమాట. కుండలో వేసి సిరమిక్ కుండ, దాని లోపల గుడ్లన్నీ వేసి, అంటే మీన్స్ గుడ్లు ఎట్లా వేస్తారో చూపిస్తాను మీకు. ఫస్ట్ వేసిన తర్వాత గుడ్లన్నీ సైడ్కి పెడతారు అనమాట. సైడ్కి పెట్టిన తర్వాత దానికి చూడండి, ఈమెకైతే కళ్ళు బయలుగా అమ్ముతున్నట్టున్నాయి. దాని తర్వాత యూరిన్ అంతా తీసుకొచ్చి పోస్తున్నాం. ముక్కు పగిలిపోతున్నాం, వాసనకి వెళ్ళిపోతాం చూడండి. దాని తర్వాత స్పైసెస్ గీసెస్ అన్ని వేసిన తర్వాత ఆ గుడ్లల్లో ఇప్పుడు మంట పెట్టి దాన్ని ఉడకబెడతారు గుడ్లని. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, యాక్చువల్లీ ఇది ఏంటి పర్టికులర్గా డ్యూంగ్యాంగ్ అనే ప్లేస్లో, అంటే మేము ఉండే ఏరియా నుంచి ఇంచు దగ్గర 25 కిలోమీటర్ దూరంలో ఈ పర్టికులర్ ప్రాసెస్, ట్రెడిషనల్ ప్రాసెస్ని ఫాలో అవుతారు వాళ్ళు. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. బ్యాక్ పెయిన్ గిట్ట అన్నీ ఏం రాకుండా ఉంటాయి అని చెప్పేసి సేమ్ టు సేమ్ అట్లనే ఉంటుంది అనమాట. ఇది వేరే నెక్స్ట్ ప్రాసెస్ అనమాట. ఇదైతే వేరే అతని క్లిప్పింగ్స్ చూసినా కదా, మొత్తం ఉచ్చలో మొత్తం గుడ్లన్నీ మంచిగా కడిగేసి చేసి పెడతారు. ఈయన వచ్చేసి మంచి వీళ్ళు సీరియస్గా డిస్కషన్ చేస్తూ ఉన్నారు. ఏంది గుడ్లు అంటే ఆయన మొత్తం ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు అనమాట. ఇదేంటంటే ఇంటర్లో చేస్తారు, ప్లస్ ఈవెన్ పెళ్లిళ్ళలో కూడా చేస్తారు అనమాట. అంటే పెళ్లిళ్ళలో ట్రెడిషనల్ ఫుడ్ లాగా పెడతారు అనమాట. వీళ్ళు ఎంతో ఇష్టంతో తింటారు అక్కడ. నేను నెక్స్ట్ టైం ఎప్పుడు నా డ్యూంగ్యాంగ్ ఏరియాకి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ అది ట్రై చేస్తాను. ట్రై చేసి మీకు చెప్తాను ఎట్లుంటుందో. కానీ దాని స్మెల్ మరీ దారుణంగా వస్తుందంట. మనం అయితే అక్కడ చూడలేము. చూసే కదా పాతకాలం కుక్కర్లు అనమాట చైనా వాళ్ళకి. ఇది మొత్తం వేసిన తర్వాత దాని లోపల పోస్తున్నాడు లిక్విడ్. అమ్మ బాబు ఇదేం లిక్విడ్ అయితే నాకైతే అర్థం కావట్లేదు. దాని తర్వాత స్పైసెస్ గీసెస్ అన్ని వేసిన తర్వాత దానికి మొత్తం కట్టు కట్టేసి దాన్ని మూత పెట్టేస్తారు అనమాట. మూత పెట్టిన ఏంటంటే మొత్తం లోపల ఉన్న ముక్కలు గిక్కలన్నీ ఉడుకుతాయి. దాని తర్వాత యూరిన్ అంతా తీసుకొని ఫస్ట్ వాటర్ పోస్తారు. కొన్ని వాటర్ పోసిన తర్వాత ఇది వాటర్, దాని తర్వాత చూడండి ప్యూర్ యూరిన్. ఇది పోసిన తర్వాత అప్పుడు చూడండి ఎట్లుంటుందో. ఇక మొత్తం అయితే ఇలా చూసి తూ అని ఉంచుతున్నాడు. ఎందుకంటే స్మెల్ తట్టుకోలేకపోతుంది అనమాట. అంటే యాక్చువల్లీ ఈ యూరిన్ కొన్ని రోజుల వరకు పెడితే ఎట్లుంటుంది అబ్బా, మరీ దారుణంగా ఉండదు. విషయంగా మొత్తం ఉచ్చారు నిండిన తర్వాత ఇప్పుడు గుడ్లు అన్ని తీసుకొచ్చేసి చేస్తా ఉన్నాడు. కుక్కర్ పెట్టేసినారు. కుక్కర్ పెట్టిన తర్వాత మళ్ళీ అన్నిటిని గుడ్లను అన్నిటిని పెట్టి ఇప్పుడు ఉడకబెడతా ఉన్నాడు. ఆ వాసనగా కళ్ళు బయలు కమ్ముతున్నట్టు నాకు తెలిసి అది మొత్తం ఇట్లా బురుగుల్లాగా వస్తుంది అబ్బా. మనమైతే మీరేమనుకుంటారో చెప్పండి అబ్బా. మనం ఇట్లాంటి ఫుడ్ మనం ట్రై చేయొచ్చా? మీరు ఎవరైనా ట్రై చేయాలో ఇంట్రెస్ట్ ఉందా మీకు చెప్పండి.哇！你看这个蛋的颜色多漂亮，这个味道闻起来呀，人家看到湿的，口水都流下来。我看到这个，眼泪都要流下来。这个老板说没破的，湿的洗一下是没有什么味道。先闻一下，有没有味道？这有点像臭豆腐的味道。哪会？这煮出来呀，还挺好看的。这个童子尿煮出来的蛋比核弹的威力还要大，是不是好看？就看这一口了。吃不来，有味道吗？没味道，吃一下就是没味道，感觉很反胃。你就是一个心理问题嘛。吃这个蛋觉得恶心，都是心理作用。其实这个蛋黄还是蛮香的。碎。这是什么？煮蛋的汤啊。ఓకే అండి, చూసాక వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు కనుక మన వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ లైక్ కూడా మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి మన వీడియో షేర్ చేసి మన చాలా మాత్రం సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.